ఒక మనిషి నిజమైన శక్తి జిమ్లో కాదు, తాను సంపాదించే డబ్బులో కాదు, అతను నొప్పిని తట్టుకున్నప్పుడు బయటపడుతుంది. నువ్వు నొప్పిని తప్పించుకుంటే భవిష్యత్తుని వదిలేస్తున్నట్లే ఆలోచించు. నొప్పి అంటే మనందరికీ భయమే. చిన్న గాయమైన, పెద్ద సమస్య వచ్చినా వెంటనే పక్కకి తప్పుకోవాలని చూస్తాం. కానీ ఒక నిజాన్ని ఒప్పుకుందాం, ఇప్పటి తరం నొప్పిని అస్సలు భరించలేకపోతుంది. కానీ మన తాతల కాలంలో చూస్తే వ్యవసాయం చేశారు, యుద్ధాలు చేశారు, చుట్టూ ఉన్న సమస్యలన్నీ తట్టుకొని నిలబడ్డారు. అందుకనే వాళ్ళ జీవితాలు ఒక మహానాయకుడి కథలా ఉంటాయి. మనం ఇప్పుడు అన్ని ఈజీగా రావాలనుకుంటున్నాం. 10th క్లాస్ పరీక్షల్లో కష్టపడకుండానే పాస్ అవ్వాలనుకుంటాం. ఎవరైనా తెలిసిన వాళ్ళు కొంచెం రికమెండ్ చేస్తే ఉద్యోగం వస్తే బాగుండని చెప్పేసి అనుకుంటాం. రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోవాలని చెప్పి అనుకుంటాం. ఎందుకంటే మనకి బాధను తప్పించుకోవడం అలవాటైపోయింది. కొంచెం స్ట్రెస్ రాగానే మొబైల్ తీసుకుంటాం. కొంచెం బాధ అనిపించంలోనే ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మన బాధలు మొత్తం చెప్పేసుకొని ఏడ్ చేస్తాం. ఇలాంటి వాళ్ళకి నేను చెప్పొచ్చేది ఏంటంటే, దయచేసి మీ లైఫ్ని, మీ బాధల్ని ఇంకొకరి చేతిలో పెట్టకండి. ఎందుకంటే వాళ్ళు మొదట మిమ్మల్ని చూసి కొంచెం బాధపడినా మీరు ప్రతిసారి వాళ్ళకి మీ కష్టాలు చెప్పుకున్నప్పుడు, వీడేంట్రా బాబు ఏదో ప్రపంచంలో వీడికే కష్టాలు ఉన్నట్లు బాధపడుతున్నాడు, ఏం మాకు లేవు అని చెప్పేసి మిమ్మల్ని తక్కువగా చూస్తారు, తక్కువ చేసి మాట్లాడతారు, అసలు మిమ్మల్ని లెక్కే చేయరు. కాబట్టి దయచేసి మీ సమస్యలు కానీ, లేకపోతే మీ జీవితంలో మీరు ఏ విషయంలో అయితే ఎక్కువ భయపడుతున్నారో, ఏ విషయాన్ని ఎక్కువ తట్టుకోలేకపోతున్నారో వాటిని ఇతరులకు చెప్పి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోమాకండి. మీరు గమనించారా, మన దేవుళ్ళు, మన మహర్షులు ఎవరు ఈజీగా గెలవలేదు. లోకాన్ని పాలించిన, మోక్షాన్ని సాధించిన ప్రతి ఒక్కళ్ళు కఠోరమైన బాధను అనుభవించారు. డేవిడ్ గోగిన్స్ అని ఒక వ్యక్తి ఉంటాడు. ఈయన ఆర్మీలో సెలక్షన్ కోసం ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాడు. ఎన్నోసార్లు ఆ నొప్పిని తట్టుకున్నాడో చూస్తే మనం మాట్లాడే ఈ కష్టం నిజంగా కష్టం కాదని మనకు అర్థమైపోతుంది. ఆయన రోజుకి లక్షల కొద్ది పుషప్స్ చేసేవాడు, మైళ్ళ కొద్ది రన్నింగ్ చేసేవాడు. ఎందుకు? ఆయనకి పిచ్చి అనుకుంటే పొరపాటే. నొప్పిని భరించడం అనేది ఒక ధర. నువ్వు ఎంత గొప్ప విజయాన్ని కొనాలనుకుంటే అంత నొప్పిని ధరగా చెల్లించాలి. నువ్వు జిమ్ లో రాడ్డు పైకెత్తినప్పుడు కండరాలు నొప్పి పుడుతుంది. ఆ నొప్పి పుడితేనే అక్కడ ఒక కొత్త కండరం పెరుగుతుంది. నీ కష్టం కూడా అంతే. జాబ్ కోసం రాత్రందరూ కూర్చొని చదువుతావు, నిద్ర లేక కళ్ళు ఎర్రబడతాయి, నడు నొప్పి వస్తుంది. ఆ నొప్పిని ఆస్వాదించడం నేర్చుకో. ఎందుకంటే ఆ నొప్పి ఏదైతే ఉందో నీకు చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఈ చిన్న చిన్న కష్టాలను తట్టుకుంటే రేపొచ్చే పెద్ద సమస్యని ధైర్యంగా ఎదుర్కొంటావు అని చెప్తుంది. అసలు మనం సాధించే విజయం కంటే దానికోసం మనం పడే కష్టమే ఎక్కువ కిక్కిస్తుంది. ఓ పెద్ద ఇలా అన్నాడు, ఇప్పటి జనరేషన్ నొప్పిని తప్పించుకుంటుంది కాబట్టి వాళ్ళు జీవితంలో ఎదగటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది కొంచెం బోల్డ్ గా అనిపించవచ్చు కానీ ఇదే నిజం. నువ్వు పెయిన్ ని ఫేస్ చేయకుండా సక్సెస్ ని ఫేస్ చేయలేవు. ఎందుకంటే సక్సెస్ కి ఒక ప్రైజ్ ఉంటుంది, ఆ ప్రైజే నొప్పి. నవ్వుతూ తిరిగేవాడు అందరికీ కనిపిస్తాడు, కానీ లోపల కష్టాలు దాచుకొని సైలెంట్ గా గోల్స్ వైపు పరిగెత్తేవాడు చరిత్ర సృష్టిస్తాడు. నీ కష్టాన్ని ఎవరికీ చెప్పకు, నీ బాధని ఎవ్వరికీ చూపించుకో. అది నీ వెపన్. దాని లోపల దాచుకొని ప్రపంచాన్ని గెలిచేందుకు ఉపయోగించుకో. నొప్పిని శక్తిగా మార్చే 3 సూత్రాలు చెప్తాను. అందులో మొట్టమొదటి సూత్రం మైండ్ సెట్. మీరు కష్టాన్ని చూసి పరిగెత్తకండి, దానిని ఆలింగనం చేసుకోండి. కష్టం వచ్చింది అంటే గ్రోత్ స్టార్ట్ అయిందని అర్థం చేసుకోండి. ఈ నొప్పి నా ఫీజు, దీన్ని నేను కట్టాలి, కడితేనే రిజల్ట్ వస్తుంది అనుకోండి. మీ బాస్ మిమ్మల్ని తిట్టినా పర్లేదు, ఆ తిట్టే రేపు ఒక పెద్ద కంపెనీకి బాస్ అయినప్పుడు నాకు పనికి వస్తుంది అనుకో. యాక్సెప్టెన్సీ అనేది మొదటి విజయం. ఇంకా రెండో సూత్రం ఏంటంటే డిసిప్లైన్. నొప్పిని భరించడానికి డిసిప్లైన్ కావాలి. రోజు ఉదయం 5 గంటలకు లేవడం కష్టమే, లేవాలని మనసు చెప్పదు. కానీ ఆ నొప్పిని మీరు తట్టుకుంటే ఆ డిసిప్లైన్ మీకు ఒక అలవాటు అవుతుంది. ఆ అలవాటే మీకు ఒక శక్తినిస్తుంది. ఈ రోజు చిన్న కష్టం రేపు పెద్ద కష్టాన్ని తట్టుకునే శక్తినిస్తుంది. చిన్న చిన్న పనులు చేయడంలో డిసిప్లైన్ మొదలవుతుంది. ఇంకా మూడో సూత్రం ఏంటంటే పేషెన్స్. నొప్పి వెంటనే పవర్ గా మారదు, అది మెల్లగా మారుతుంది. జిమ్ లో రాడ్డు ఎత్తిన మరుసటి రోజే మీకు 6 ప్యాక్ రాదు కదా, నిదానంగా ఎదుగుతుంది. మీరు పడుతున్న కష్టం రిజల్ట్ ఇవ్వడానికి టైం పడుతుంది. ఓపిక పట్టండి. ఒక రైతు విత్తనం వేశాక రోజు దాన్ని తవ్వి చూస్తాడా? చూడ కదా. అలాగే మీ కష్టం కూడా లోపల ఒక చెట్టులా పెరుగుతుంది. ఆ చెట్టు ఫలాలు ఇచ్చే రోజు వస్తుంది. మీరు ఎంత గొప్పవారైనా ఏదో ఒక రోజు కష్టం మిమ్మల్ని తట్టడానికి వస్తుంది. ఆ రోజు మీరు భయపడి పారిపోతారా, లేక ఎదురు నిలబడి రా నీకంటే పెద్ద కష్టాన్ని నేను చూశానని చెప్తారా? నొప్పి లేని జీవితం రుచి లేని కూర లాంటిది. ఆ ఉప్పు కారం ఉంటేనే దానికి ఒక టేస్ట్, ఒక చరిత్ర. మీ జీవితం కూడా ఒక చరిత్ర
కావాలంటే నొప్పిని భరించండి, శక్తిని పొందండి, ఎదుగుదలని ఆస్వాదించండి. ఈ రోజు నువ్వు పడుతున్న కష్టం వృధా కాదు. నీ కష్టానికి విలువ ఉంది. దాన్ని గౌరవించు. లోపల దాల్చుకున్న బాధని బయట నీ పవర్ గా చూపించు. మీరు మారతారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇది నాకు ఇంకా పవర్ఫుల్ కంటెంట్ చేయడానికి ఒక శక్తినిస్తుంది. ఈ థీమ్ పై మీ ఆలోచనలు, మీ కష్టాలు, మీరు ఎలా వాటిని పవర్ గా మార్చుకుంటారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ విజయం కోసం పోరాడే ప్రతి ఒక్కరికి మన వీడియోస్ చేరాలి కనుక. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కష్టపడుతూ ఉండండి, గెలుస్తూ ఉండండి. బాయ్.